ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న మనకి నోటిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఆల్ అనే ఆప్షన్ ట్యాప్ చేసిన తర్వాత ఈ వీడియోని ఒక లైక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సైన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు వచ్చేసి ట్రైనీ ఇంజనీరింగ్ కోసం భారీగా రిక్రూట్ చేసుకుంటున్నారు. మీకు 6 నెలల ట్రైనింగ్ పార్ట్లో 18,000 వరకు స్టైఫండ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత ఇంజనీరింగ్ పొజిషన్ ఇచ్చి 45,000 ఫర్ మంత్ అయితే శాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. పూర్తి వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చూడండి, చూసి అప్లై చేసుకోండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి సైన్ కంపెనీ నుండి ఫుల్ టైం రోల్ కింద ట్రైనీ ఇంజనీరింగ్ పొజిషన్ల కోసం భారీగా రిక్రూట్ చేసుకుంటున్నారు. స్క్రీన్ మీద మీరు అప్లై నౌ అనే ఆప్షన్ చూడవచ్చు. ఆ యొక్క ఆప్షన్ నుండి మీరు అప్లై చేసుకోండి. ఈ యొక్క వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే మీకు ఉంటుందన్నమాట. సో మనం వచ్చేసి డిజైన్ లీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్నర్ టీమ్ తోటి ప్రొడక్ట్ రిక్వైర్మెంట్ కింద మనం వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. యాజ్ ఏ ట్రైనీగా స్టార్టింగ్ 6 మంత్ పాటు. ఇండస్ట్రీ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. డిపార్ట్మెంట్ వచ్చేసి ఆపరేషన్ డిపార్ట్మెంట్లో ఫుల్ టైం జాబ్ కోసం ప్రజెంట్ వీళ్ళు ఫ్రెషర్స్ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సైన్ కంపెనీలో వచ్చేసి మనము ఎవరైతే ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్లో వర్క్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. వాళ్ళని రిక్రూట్ అయితే చేస్తున్నారు. పొజిషన్ వచ్చేసి ట్రైనీ ఇంజనీరింగ్, ఎడ్యుకేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ. సో మనకి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేకపోతే మెకానికల్ ఇంజనీరింగ్ 2024 పాస్ అవుట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి అప్లై చేసుకోవచ్చు. ఆర్గనైజేషన్ వచ్చేసి సైంట్ డిఎల్ఎం లిమిటెడ్ అనమాట. వర్క్ లొకేషన్ వచ్చేసి మైసూర్లో మనం జాబ్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. దీనికి స్టైఫండ్ వచ్చేసి మనకి 18,000 గ్రాస్ సాలరీ ఫర్ మంత్ అయితే మనకి పే చేయడం జరుగుతుందన్నమాట. సో మనకి ట్రైనీ ఇంజనీరింగ్ కింద మీరు మ్యానుఫ్యాక్చరింగ్ టీంలో అయితే వర్క్ అయితే చేయాలి. తర్వాత మనకి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. సో దీనికి రిక్వైర్డ్ స్కిల్స్ విషయానికి వస్తే టెక్నికల్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. సో మీకు బేసిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అండ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ మీద బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. దానితో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. గుడ్ వెర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. కంప్యూటర్ స్కిల్స్ ఉండాలన్నమాట. ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, వర్డ్, పవర్ పాయింట్ మీద మీకు కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి. తర్వాత మనకి అడాప్ట్ టు చేంజింగ్ ప్రాసెస్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తాను. వెంటనే రిజిస్టర్ అవ్వండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.